సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఓ తెలుగు కుటుంబం దారుణ హత్య మిస్టరీగా మారిందన్నమాట. తొలుత ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారిన కుమారుడి తల్లిదండ్రులను హతమార్చి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్టుగైతే ప్రచారం జరిగింది ముందు. అయితే సౌదీలో ఆ కుటుంబానికి సన్నిహితులు, అదేవిధంగా బంధువులు మాత్రం ఈ వాదనను పూర్తిగా ఖండిస్తున్నారు. ఎందుకంటే హత్యకు గురైన దంపతులు కుమారుడు ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నాడని, ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలకు సైతం హాజరవుతున్నాడని చెబుతా ఉన్నారు. తాను చదువుతున్న పాఠశాలలో ఓ యువతిని ప్రేమించాడని, యువతి బంధువులు ఈ విషయంలో గొడవ పడ్డారని కూడా చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హత్యలు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియాద్‌లో తెలుగు కుటుంబానికి చెందిన యువకుడు తొలుత తల్లి, తండ్రిని హతమార్చిన తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు మీడియాలో ప్రచారం బాగా జరిగిందన్నమాట. సో, తెలుగు ప్రవాసీలు ఎక్కువగా నివసించే హరా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే సౌదీ మీడియా ప్రచారం చేసిన కథనాలను బంధువులు ఖండించడంతో అనుమానాలు ఎక్కువగా అవుతూ ఉన్నాయి. రాజమండ్రికి చెందిన దంపతులు కుమారుడితో కలిసి రియాద్‌లో ఉంటున్నారని బంధువులు చెబుతా ఉన్నారు. ఆ బంధువులకు అతడు ఒక్కడే కొడుకు. సో, ఈ కుటుంబం అందరితో కలిసిమెలిసి జీవనం సాగిస్తుండేదని అంటూ ఉన్నారు. రియాద్‌లోని ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో తండ్రి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో తల్లి పనిచేస్తూ ఉన్నారు. కుమారుడు కూడా అదే స్కూల్‌లో చదువుకున్నట్లుగా అయితే చెబుతా ఉన్నారు. మృతులు స్థానికంగా అందరితో కలిసిమెలిసి ఉండేవారని అంటూ ఉన్నారు. అయితే జోర్దాన్‌కు చెందిన ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఈ వ్యవహారాలకు కారణమై ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఈ యువతి కూడా అదే పాఠశాలలో చదువుతోందని చెబుతూ ఉన్నారు. తొలుత ఇద్దరు ప్రేమించుకున్నారని, తర్వాత అమ్మాయి యువకుడిని దూరం పెట్టిందని ప్రచారం జరుగుతోంది. దీంతో యువకుడు తన వద్ద ఉన్న ఫోటోలను యువతి తల్లిదండ్రులకు పంపాడని, దీనిపై వారు నెల రోజుల క్రితం తగాదా పడినట్లు చెబుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హత్యలు జరగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తొలుత భార్యాభర్తలను హతమార్చారని చెబుతా ఉన్నారు. ఆ తర్వాత విద్యార్థిని చంపి అతడే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రచారం అయ్యేలా చేస్తున్నారని అంటా ఉన్నారు. మృతదేహాలను చూడడానికి ఎవరిని అనుమతించకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయని అంటా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే కుటుంబంలో ఈ విషాదం చోటు చేసుకోవడం, తల్లిదండ్రులను కుమారుడు చంపాడని ప్రచారించడంపై మరిన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయని అంటా ఉన్నారు. ఏది ఏమైనా గానీ మన రాజమండ్రి నుంచి అక్కడికెళ్లి స్థిరపడిన వారు అలాగా అకారణంగా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. రీసెంట్‌లీగా కల్తీ పాలు విషయంలోని దగ్గరగా 7 దాకా చనిపోయారు మన రాజమండ్రిలో. మళ్ళీ రాజమండ్రికి చెందిన వ్యక్తులు ముగ్గురు ఇతర దేశంలో అలా చనిపోవడం రాజమండ్రి వాసులు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి లోనవుతా ఉన్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.